ఇప్పుడున్న సమాజంలో 17 లోక్సభ స్థానాలకి బీఎస్పీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు? 17 లోక్సభ స్థానాలకి బీఎస్పీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు? అది నాకు సంబంధించిన ప్రశ్న కాదు. అది ఇప్పుడు అంటే మీరు కూడా మీరు కూడా బరిలో ఉన్నారు. ఒకవేళ అవకాశం వస్తే ఇప్పుడు ప్రిలిమినరీ టాక్ జరిగినాయండి. ప్రిలిమినరీ టాక్స్ తర్వాత ఒకవేళ ఆ ఇచ్చే స్థానాలలో విజయార్యన్న కేసీఆర్ గారే సైన్ చెప్తారు, డబ్బంతా మేమే పెట్టుకుంటాం, ప్రచారం కూడా మేమే చేస్తాం, మీరు నిలబెడితే చాలా అంటున్నారు. ఒకవేళ నిజంగా బీఎస్పీకి ఆఫర్ వస్తుంది అనుకుంటున్నారా? అంటే ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు ప్రిలిమినరీ టాక్ జరిగినాయి, ఆ టైఅప్ అవుతుందా కాదా అనేది కూడా లేదు. ప్రిలిమినరీ టాక్ కలిసి పని చేద్దామని అనుకున్నారు, అంతదాకానే ఉంది కదా, ఇంకా ముందుకు పోలేదు కదా. ముందుకు పోలేదంటే ఇప్పుడు 3 రోజులు 4 రోజులు అవుతుంది, 4th డే అన్నప్పుడు మేడం గారు, తర్వాత కేసీఆర్ గారు, ప్రవీణ్ గారు, ఈ ముగ్గురు నిర్ణయం చేస్తారు. మా రాష్ట్ర నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారు, మళ్ళీ మా మంద ప్రభాకర్ గారు, మా సెంట్రల్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ గారు, తర్వాత మా ఉపాధ్యక్షులు దయానందరావు గారు, వీళ్ళు నిర్ణేతలు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఎట్లా ఏం సంగతి అనేది, ఎన్ని సీట్లు అనేది. కేసీఆర్ గారితో వాళ్ళు బృందం ఉంటుంది. బృందంలో ఇన్ కేస్ ఒకవేళ నేను సభ్యున్నైతే తెలుస్తుంది, కానీ అవన్నీ బహిర్గతం చేయాల్సిన, ఎందుకంటే అథారిటీ మనకు లేదు, మనం పెట్టకూడదు అది. కాబట్టి ఇక్కడ జాతీయ నాయకత్వం అనేది నిర్ణేత పార్టీలో. కాబట్టి అయితే ఎవరైతే అవాక్కులు చెవాక్కులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద చేస్తున్నారో, సోదరులారా, మేధావులారా, దయచేసి మీకు మా విన్నపం ఏంటి అంటే, కాన్షీరామ్ గారిని మీరు చదవండి. కాన్షీరామ్ గారి బాటలో నడుస్తున్నటువంటి తెలంగాణ బీఎస్పీ సైన్యం తప్పిస్తే సొంత నిర్ణయాలు అనేటివి దాంట్లో ఉండవు, సామూహిక నిర్ణయాలు. అక్కడ జాతీయ కమిటీ ఉంది, ఇక్కడ రాష్ట్ర కమిటీ ఉంది. మరి ఆ సందర్భంగా జరిగిందే తప్పిస్తే అక్కడ వ్యక్తిగత నిర్ణయం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేయలేదు. కాబట్టి మరి మనకు ఒక పెద్దన్నలాగా ఈరోజు మనకు ఒక టార్చ్ లైట్ లాగా వచ్చినటువంటి వ్యక్తిని మన వ్యక్తిని విమర్శించుకోవడం అనేది తప్పు.